ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో మనకి ఇండియా వరుసగా 3 మ్యాచ్ల్లో గెలిచి గ్రూప్ ఏ నుంచి టాప్ ప్లేస్లో అయితే మనకి సెమీఫైనల్కి క్వాలిఫై అయింది. సో నిన్న న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో వరుణ్ చక్రవర్తి 5 వికెట్స్ హౌల్ మనకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కింద నిలిచాడు. సో న్యూజిలాండ్ మీద అయితే గెలిచాం. ఇప్పుడు మనకు ఒక చిన్న విషయం అయితే తెలుస్తుంది. ఏంటంటే మనకి టాప్ 4 టీమ్స్ ఏవైతే క్వాలిఫై అయ్యాయో ఇండియా, ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా అండ్ న్యూజిలాండ్ 4 టీమ్స్. సో ఇప్పుడు ఇండియా ఆస్ట్రేలియాతో సెమీఫైనల్ ఆడుతుంది అండ్ సౌత్ ఆఫ్రికా ఏమో న్యూజిలాండ్తో సెమీఫైనల్ ఆడుతుంది. అండ్ ఈ 4 టీంలు ఇంతకు ముందు కూడా సెమీఫైనల్లో తలపడ్డాయి. అది ఎప్పుడంటే 2003 వరల్డ్ కప్. సో 2003 వరల్డ్ కప్లో కూడా సేమ్ 4 టీంలు కూడా వరల్డ్ కప్ సెమీఫైనల్కి క్వాలిఫై అయ్యాయి. అప్పుడు ఇండియా న్యూజిలాండ్తో ఆడితే సౌత్ ఆఫ్రికా ఆస్ట్రేలియాతో ఆడింది. సో ఇండియా న్యూజిలాండ్ మీద గెలిచింది అండ్ సౌత్ ఆఫ్రికా ఆస్ట్రేలియా మీద గెలిచింది. అండ్ దాని తర్వాత ఫైనల్లో ఏమైందో మనకు అందరికీ కూడా తెలిసిందే. అండ్ ఇప్పుడు మనకు చెప్పినట్లయితే 2023 వరల్డ్ కప్ ఎవరు కూడా మర్చిపోలేము మనం. సో 2023 వరల్డ్ కప్లో 9 మ్యాచెస్ వరుసగా గెలిచి ఫైనల్ మ్యాచ్లో ఆస్ట్రేలియా చేతిలో ఇండియా ఓడిపోయింది. సో టాప్ ప్లేస్లో సెమీఫైనల్కి చేరుకుంది, కానీ ఇప్పుడు ఫైనల్లో ఓడిపోవడం కూడా మనకి చాలా బాధాకరమైన విషయం అప్పుడైతే. అండ్ ఇప్పుడు సిమిలర్గా ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా గ్రూప్ ఏలో ఆడిన అన్ని మ్యాచ్ల్లో కూడా విజయం సాధించి సెమీఫైనల్ మనకు సంపాదించుకుంది. అండ్ మనకి సెమీఫైనల్లో ఆస్ట్రేలియాని అయితే ఢీకొట్టబోతుంది. అండ్ ఈ నేపథ్యంలో 2023 వరల్డ్ కప్ని అందరూ గుర్తు చేసుకుంటున్నారు. ఎందుకంటే 2023 వరల్డ్ కప్లో కూడా భారత్ ఆస్ట్రేలియా మధ్య చెన్నైలో అక్టోబర్ 8న అయితే మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియాపై ఇండియా అయితే గెలిచింది. అండ్ ఈ మ్యాచ్ని కేఎల్ రాహుల్ 6 కొట్టి అయితే కంప్లీట్ చేశాడు. అండ్ ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా ఫస్ట్ మ్యాచ్లో బంగ్లాదేశ్తో జరిగితే ఆ మ్యాచ్లో కూడా కేఎల్ రాహుల్ 6 కొట్టి మ్యాచ్ ఫినిష్ చేశాడు. అండ్ దాని తర్వాత 2023 వరల్డ్ కప్లో మనకి సెకండ్ మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్తో అయితే ఇండియా ఆడింది అక్టోబర్ 11న. అండ్ ఈ మ్యాచ్లో ఇండియా చేజింగ్ చేసింది. అండ్ ఈ మ్యాచ్లో అయితే విరాట్ కోహ్లీ నాట్అవుట్గా నిలిచి భారత్ని అయితే గెలిపించాడు. అండ్ మనకి సిమిలర్గా సెకండ్ మ్యాచ్ పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో కూడా విరాట్ కోహ్లీ చేజింగ్లో నాట్అవుట్గా నిలిచి సెంచరీతో ఇండియాని అయితే గెలిపించాడు. అండ్ దాని తర్వాత 23 వరల్డ్ కప్లో కూడా మనకి ఆఫ్ఘనిస్తాన్ అండ్ ఇంగ్లాండ్ మధ్య మ్యాచ్ జరిగినప్పుడు ఆ మ్యాచ్లో ఇంగ్లాండ్ని ఆఫ్ఘనిస్తాన్ అయితే ఓడించింది. అండ్ ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా సేమ్ థింగ్ రిపీట్ అయింది. సో ఇలా అన్నీ కూడా రిపీట్ అవుతుండడంతో 23 వరల్డ్ కప్ని అందరూ గుర్తు చేసుకుంటున్నారు. అండ్ 23 వరల్డ్ కప్లో సౌత్ ఆఫ్రికా, న్యూజిలాండ్, ఇండియా అండ్ ఆస్ట్రేలియా ఈ 4 టీంలు కూడా సెమీఫైనల్కి చేరుకొని ఛాంపియన్స్ ట్రోఫీని కూడా సిమిలర్గానే ఉంచాయన్నమాట. సో ఇప్పుడు మనకి ఛాంపియన్స్ ట్రోఫీలో ఆస్ట్రేలియాతో అయితే సెమీఫైనల్ ఉంది. అండ్ ఈసారి మనకి ప్యాట్ కమిన్స్ లేకపోవడం అండ్ బౌలింగ్ కూడా కొత్త బౌలర్స్ దిగుతుంది ఆస్ట్రేలియా. సో అదొక చిన్న డిఫరెన్స్ ఉంది. అండ్ ఏదైనా సరే మనకి సెమీఫైనల్ అండ్ ఫైనల్ అనేవి చాలా క్రూషియల్గా మారిపోతున్నాయి. ఎందుకంటే సెమీఫైనల్లో ఆస్ట్రేలియాతో మ్యాచ్ ఉంది అండ్ ఫైనల్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో చూసుకుంటే న్యూజిలాండ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ న్యూజిలాండ్ మనకి ఎప్పుడూ కూడా లీగ్ మ్యాచ్ల్లో ఓడిపోయినా సరే మనకి ఫైనల్గా సెమీఫైనల్ అండ్ ఫైనల్లో ఎప్పుడు ఢీకొన్నా కూడా చాలా గట్టిగా పోటీ ఇస్తుంది. అండ్ వాళ్ళు చాలాసార్లు మన దగ్గర నుంచి కప్పు లాగేసుకోవడం కూడా చూసాము. సిమిలర్గా మనకి ఈసారి ఏమవుతుంది అనేది అందరూ కూడా టెన్షన్ పడుతున్నారు. సో 2023ని గుర్తు చేస్తున్న ఈ ఛాంపియన్స్ ట్రోఫీని ఎవరు గెలుస్తారనుకుంటున్నారు అండ్ ఈసారి మనకి ఏం జరగబోతుంది అనుకుంటున్నారు కమెంట్ అయితే చేయండి. అండ్ ఇండియా అయితే మాత్రం నిన్న చాలా బాగా గెలిచింది. 240 రన్స్ అంటే పెద్దగా స్కోర్ కాదు, ఏమవుతుందో అనుకున్నాం, కానీ ఫైనల్గా అయితే వరుణ్ చక్రవర్తి 5 వికెట్స్ హౌల్తో మాత్రం చాలా చక్కగా అయితే బాల్ని తిప్పేశాడు అండ్ మనకి న్యూజిలాండ్ని కూడా తిప్పేశాడు. అండ్ రేపు దుబాయ్లో ఆస్ట్రేలియాతో మ్యాచ్ అయితే జరుగుతుంది. సో ఈ మ్యాచ్ గురించి అయితే అందరూ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. అండ్ ప్యాట్ కమిన్సన్ అండ్ మిచెల్ స్టార్క్ ఇలాగా స్టార్ బౌలర్స్ ఎవరు లేకపోవడం ఆస్ట్రేలియాకి అయితే మంచి వీక్నెస్, అది ఇండియాకి అడ్వాంటేజ్. సో దీని గురించి మీరేమనుకుంటున్నారో కమెంట్ అయితే చేయండి. అండ్ ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారో కమెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.